పిల్లలకి ఎంతో ఇష్టమైన నూడిల్స్ని ఇంట్లోనే ఈజీగా సాసులేం వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసేసుకొని, వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఉప్పు, నూనె వేసుకొని నూడిల్స్ వేసుకొని మరిగించుకోవాలి. మరిగిన తర్వాత వాటర్లో నూడిల్స్ అనేవి ఉడికిపోతాయి. అవి ఉడికిన తర్వాత ఒక చిల్లు గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ అంతా పోయిందాక దాంట్లో వేసుకోవాలి. దాంట్లో కొంచెం చల్లటి నీళ్ళు కూడా వేసేసుకుంటే నూడిల్స్ పొడి పొడిగా వస్తాయండి. తర్వాత 3 గుడ్లు తీసుకొని దాన్ని పగలగొట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని బీట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక ఇనుప కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసేసుకోవాలి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని వేయించుకోవాలండి. వేయించుకుంటే మంచిగా స్మెల్, పచ్చివాసన ఏమి లేకుండా ఉంటుంది. దాంట్లో తగినంత సాల్ట్, అలాగే పసుపు వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని తిప్పుకోవాలండి. తగినంత కారం కూడా వేసుకొని చూపించిన విధంగా తిప్పుకొని నూడిల్స్ని దాంట్లో వేసేసుకోవాలండి. నూడిల్స్ చూసారా ఎంత పొడి పొడిగా ఉన్నాయో. నూడిల్స్ వేసేసుకొని మంచిగా గరిటె తీసుకొని 2 గరిటెలతో తిప్పుకోవాలండి. ఒక గరిటెతో మన వల్ల కాదు, ఎందుకంటే నూడిల్స్ చూపించిన విధంగా తిప్పుకోవాలండి. ఇలా 2 గరిటెలతో తిప్పితేనే నూడిల్స్ అనేవి మంచిగా వస్తాయి. అప్పుడు చూడండి ఎంత బాగా వచ్చినాయో. బాగా వస్తుంది. తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆనియన్స్ సర్వ్ చేసేసుకుంటే సూపర్ ఎమ్మీ ఎమ్మీ నూడిల్స్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోండి.